మాట్లాడుతూ బాబు సరే కిందికి రా, ఒక్క నిమిషం కిందికి రా నగరంలో రామాంజయపురం ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో బాలాజీ డెవలప్మెంట్స్ లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్లో కాలువ ఉన్నటువంటి దాన్ని గతంలో ఉన్నటువంటి అధికారులు కూల్చేశారు. కూల్చేసినటువంటి కాలువని మళ్ళీ యాజమాన్యం తీసి గోడను కూల్చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ గోడని కూల్చివేసిన దాని మీద కాలువ సక్రమంగా తీసి కిందికి నీళ్లు వచ్చేలా చూడాలని చెప్పి ఈరోజు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వింతపత్రం అఖిలపక్ష పార్టీల తరఫున ఇచ్చాం. మేడం గారు సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ కాలువ కూడిక వల్ల మైనవ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా పాలిటెక్నిక్ కానీ, అటుపక్క ఉన్నటువంటి ఆర్సీఎం చర్చి కానీ, అటుపక్క ఉన్నటువంటి సెంట్రల్ జైలు కానీ, లేకపోతే వైఎస్ఆర్ నగర్ కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లోకి నీళ్లు ఇళ్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకోసం తక్షణమే బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భూ అక్రమాల చట్టం సెక్షన్ 7A ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రభుత్వ అనుమతి లేకుండా భూమి ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారో అట్లా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీద ఒకటి కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలి. రెండోది ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి సెక్షన్ 7 చట్టం చెప్తా ఉంది. దీని ప్రకారం జేసీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేస్తాం. కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందుకోసం ఈ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయకపోతే రానున్న కాలంలో అఖిలపక్ష పార్టీల తరఫున మళ్ళీ పోరాటం చేయడానికి ప్రజానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ ఉద్యమంలో ప్రజానికం కూడా సహకరించి భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు అతనికంటే ఇతను ఘనుడు, ఇతనికంటే అతను ఘనుడు అని రెండు పార్టీలు దొందే. ఆ పార్టీలోనూ దురాక్రమణలు జరిగాయి, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగింది. ఈ పార్టీలోనూ అధికారంలో వచ్చినప్పటి నుంచి, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను బాలాజీ డెవలపర్స్ పేరుతో ఆక్రమిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు పోయి పగలగొట్టిస్తున్నారు కొంత కాలువ కోసం. కానీ ఆ బాలాజీ డెవలపర్స్ మేనేజ్మెంట్ పోయి టీడీపీ కండువా వేసుకుని వెంటనే మళ్ళీ గోడలు కట్టేది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం రకంగా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వంక పొరంబోకు, కాలువ పొరంబోకు, ఏటి పొరంబోకు అట్లాంటివన్నీ ఏవైనా ఆక్రమణ చేస్తే వాటన్నిటిని వెంటనే తొలగించండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కానీ దాన్ని అధికారులు సహకారంతో ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనంతటికీ కారణం ఎవరంటే అధికారులే. రాజకీయ నాయకులు ఆక్రమిస్తూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకుండడము. ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ముగ్గురు ఏమన్నా పని చేస్తూ ఉన్నారా? తీసే పని, గుంటలు తీసే పని ఏమన్నా చేస్తూ ఉన్నారా? అందుకని చెప్పని ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లలో కారణమైన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా డిస్మిస్ చేయాలని చెప్పని అఖిలపక్ష కమిటీగా మేము డిమాండ్ చేస్తాం.